మీడియా మిత్రులకు నమస్కారం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఇటీవల ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 12వ తేదీన అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నాను. పూర్తిగా రాష్ట్రంలో ఒక విద్యార్థికి అన్యాయం చేయనని చెప్పని జీవోని జారీ చేశారు. నేటికి నెలన్నర గడుస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల కాలేదు. ఈ రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు, బీటెక్లు పూర్తి చేసుకొని చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్లు లేక కళాశాలల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారు. మా చదువులు పూర్తి అయ్యాయి, మా సర్టిఫికేట్లు మాకేమైనా అడుగుతూ ఉంటే యాజమాన్యాలు ఇంకా డబ్బులు పడలేదని చెప్పని వెనక్కి పంపించే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అడుగుతూ ఉన్నాం, అయ్యా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు ప్రతిసారి ఉగాదికి కానివ్వండి, సంక్రాంతికి కానివ్వండి విద్యార్థులకి తీపి వార్త, శుభవార్త అని చెప్పని కేవలం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని పత్రికా ప్రకటనలకే పరిమితం చేశారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి ₹1 పడలేదు. రాష్ట్రంలో విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు. పూర్తిగా రాష్ట్రంలో ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతూ ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారం కల్లా ఈ రాష్ట్రంలో మీరు ప్రకటించిన 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి తిరిగి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు తిరిగి ప్రారంభిస్తుంది. అదేవిధంగా మనకు తెలుసు, ఇటీవల గరికపాటి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం ఎందుకు అందించాలి, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, షూస్ ఎందుకు ఇవ్వాలని చెప్పని అవమానించే విధంగా మాట్లాడారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాను, మిమ్మల్ని మా బిడ్డల్లా చూసుకుంటానని చెప్పేటువంటి నారా లోకేష్ గారు ఇంతవరకు గరికపాటి వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈరోజు గరికపాటి గారిని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మీరు ఉన్నత బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టారు, లేదా ఉన్నత డబ్బున్న కుటుంబాల్లో పుట్టారు, కేవలం ప్రవచనాలు చెప్పుకుంటూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో అనేక మంది అనాథ బిడ్డలు ప్రభుత్వ పాఠ చదువుతూ ఉన్నారు, అనేక మంది సింగిల్ పేరెంట్స్ బిడ్డలు ప్రభుత్వ పాఠ చదువుతూ ఉన్నారు. కోడి కుయ్యక ముందే 4:30 గంటలకే పని చేస్తున్నటువంటి మున్సిపల్ మహిళా కార్మికురాల బిడ్డలు ఈరోజు ప్రభుత్వ పాఠ చదువుకుంటా ఉన్నారు. పూర్తిగా వారికి మధ్యాహ్నం భోజనం అందించిన పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం ప్రవేశపెడితే బాల కార్మికుల సంఖ్య తగ్గిద్ది, పూర్తిగా విద్యార్థులు చదువుకునే పరిస్థితుల్లో నెలకొనే పని ఈ మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే నువ్వు ఎందుకని చెప్తా ఉన్నావు. మనం మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో కేవలం 4 అక్షరాలు ABCDలు చెప్తూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో 40,000 నుంచి 4 లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. వారిని ప్రశ్నించవు. రాష్ట్రంలో, దేశంలో అనేక మంది కార్పొరేట్లు లోన్లు ఎగ్గొడతా ఉన్నారు, వాటిపై స్పందించవు. పూర్తిగా పేద విద్యార్థుల పట్ల ఈరోజు అవమానకరంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, విద్యార్థులు బహిరంగ క్షమాపణ చెప్పబోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా చలో గరికపాటి ఇంటికి కూడా పిలుపునిస్తామని హెచ్చరిస్తూ ఈ విషయం మీద నాలోకి స్పందించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.